చూద్దాం. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలు తెలియాలని, అందుకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు సిద్ధమంటున్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కానున్నాయి. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ని కలిశారు, ఎందుకు కలిశారు, ఏంటి, ఏమి వినతి పత్రం ఇచ్చారు? అంటే ఒకటి, ఈరోజు రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం పైన వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఏతుందో ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో వారు కేవలము రాజకీయాలు వాడుకొని రాజకీయంగా మమ్మల్ని అంటే ఎదుర్కోలేక మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆ కాళేశ్వరం రిపోర్ట్ని వన్ సైడ్గా చేసే రిపోర్ట్ని అసెంబ్లీలో టేబుల్ చేసి చర్చిస్తామంటారు. దానికి స్వాగతిస్తాం, దానికి ఇలా భయపడే అవసరమే లేదు. కానీ మా పైన ఎప్పుడైతే ఆరోపణలు చేసినప్పుడు తప్పకుండా మాకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలా. ఎందుకంటే మీరు మా పైన ఆరోపణలు చేస్తున్నారు, 600 పేజీల రిపోర్ట్ మా పైన తయారు చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా దానిపైన సమానం చెప్పాల్సిన అవసరం మాకు ఉంటుంది. మేము దానిపైన క్లారిటీ ఇస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మీరు టెక్నికాలిటీస్ చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ ఏం లేదు కొండందవి ఎలుకని పట్టినట్టుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు. రోజు వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం మాకు కల్పించాలనే ఉద్దేశంతో స్పీకర్ కలవడం జరిగింది. వారు బీఎస్సీ మీటింగ్లో మాట్లాడి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. విల్ వెయిట్ అండ్ సీ. ఎప్పుడో ప్రాజెక్ట్ పూర్తయింది, ఫలితాలు వచ్చినాయి, చక్కగా నడుస్తుంది ప్రాజెక్టు. దాన్ని ముందు తీసుకెళ్ళాలి. 2 పిల్లలు గుంగితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రిపేర్ చేయమని చేస్తే రిపేర్ చేయలేదు ఈ ప్రభుత్వం. దొంగచాటున దాన్ని దాచిపెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేసినది. అంటే ఎంతసేపు కూడా ప్రాజెక్ట్ ఫెయిల్ అని చెప్పడానికి ప్రయత్నం తప్ప మరి దాన్ని వాడుకుంటారు ఒక దిక్కు మళ్ళీ దీన్ని ఈ రకంగా చేస్తారు. కానీ ఇది ఎక్కువ రోజులు నడవది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి వాస్తవాలు ప్రజలు నిజం నిప్పు లాంటిది. సరైన సందర్భం సరైన సమయంలో అన్ని బయటపడతాయి. కాబట్టి ఈ సర్కారుకి ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో కూడా మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో ఇస్తామంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమో దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చకు రావాలని వాళ్ళు సవాల్. మమ్మల్ని తట్టుకోనికే వీళ్ళకి సర్కారు చేత కాదు. వీళ్ళకి ఇక కేసీఆర్ రాయలేక ముఖాలకి మేము ఎన్నిసార్లు అడిగినాం, ఎన్ని సందర్భాల్లో ఏ అంశం పైన పట్ల ప్రతి అంశం పట్ల సుదీర్ఘంగా చర్చించి అన్నిటికీ వివరిస్తే అంటే ఈ యొక్క అసెంబ్లీ వేదికని అసెంబ్లీని కానీ ప్రభుత్వం కానివ్వండి సరైనటువంటి ఉద్దేశం లేదు. వీళ్ళకి దురుద్దేశం ఉన్నది. వీరు ప్రభుత్వం ప్రజలకి శ్రేయస్సు గురించి పనిచేయట్లేదు. కేవలం రాజకీయాలు. కేసీఆర్ ఒక ఇమేజ్ కింద ఈ ముఖ్యమంత్రికి లేదు, ఆ స్టేటస్ లేదు, ఆ ఇమేజ్ లేదు, ఆ స్టేచర్ లేదు. కాబట్టి ఆయన అభద్రతా భావంతో ఈ రకంగా మాట్లాడి కేసీఆర్ రావాలి అని మేము మాట్లాడతాం కదా. మా నాయకులు ఉన్నారు కదా, మా పార్టీ కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారు ఉన్నారు, మా హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళు మంత్రుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ప్రభుత్వంలో మీరున్నారా మేమున్నారా ఇంకా అర్థం కాని పరిస్థితి ఉంది వాళ్ళకి. ఇంకా ప్రభుత్వంలో ఏమనుకుంటారు వాళ్ళు, ఇంకా అపోజిషన్ పార్టీకి ఉండి మమ్మల్ని ప్రశ్నిస్తుంటే సమానం చెప్తే సిద్ధంగా ఉన్నాం కదా. దానికి కేసీఆర్ వచ్చే అవసరం లేదు కదా. ఏ సమయంలో అవసరమో తప్పకుండా సమయంలో వారు కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. సో అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారాగా అసెంబ్లీలో ప్రజలకు తెలిసే విధంగా అవకాశం ఇచ్చేందుకు కూడా స్పీకర్ని కలిశాము. స్పీకర్ కూడా మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మర్కజీ మిలాద్ జూలూస్ కమిటీ సభ్యులు కలిశారు. మిలాదున్నబీ సందర్భంగా పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలని, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 14న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. జనాభాలో చైనాను దాటిన భారత్ ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ మెడల్స్ విషయంలో కొంత వెనుకబడి ఉండటం బాధాకరమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం ర్యాలీని ఎంపీ రఘునందన్ సిద్దిపేటలో జెండా ఊపి ప్రారంభించారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, యోగా వంటి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను మోడీ సర్కార్ ప్రోత్సహిస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ముందుగా క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిట్ ఇండియా అనేటువంటి 2 సంస్థలు భారత ప్రభుత్వ సౌజన్యంతో భారత ప్రజలందరూ కూడా ఫిట్ ఇండియా ఉండాలని, ఖేలో ఇండియాలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో జనాభాలో ప్రపంచాన్ని నెంబర్ 1 స్థానానికి వస్తూ ఉన్నాం. అట్లే భవిష్యత్తులో మెడల్ సంపాదించేటువంటి స్థానం లోపల అటు ఏషియన్ గేమ్స్ అయినా ఇటు ఒలింపిక్స్లో అయినా నెంబర్ 1 స్థానానికి వచ్చేటువంటి రీతి లోపల ప్రతి పార్లమెంట్ సభ్యుడు సుమారు 3 నెలల పాటు గ్రామీణ స్థాయి, మండల స్థాయి, అసెంబ్లీ స్థాయి, పార్లమెంట్ స్థాయి లోపల
టోర్నమెంట్స్ని కండక్ట్ చేసి జాతీయ స్థాయిలో 5 క్రీడల్ని, స్థానికంగా ఉండేటువంటి 3 క్రీడల్ని ఎంపిక చేసి ఈరోజు ఉదయం 9:30కి ఒక లోగోని లాంచ్ చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ఒక స్కానర్ని కూడా స్కాన్ చేస్తూ ఉన్నారు. దయించి ఆసక్తి ఉన్నటువంటి క్రీడాకారులందరూ ఏ వయసు వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ క్రీడలలో ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా మేము భారత ప్రభుత్వం తరఫున వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మోతే, భీమ్గల్, బడా భీమ్గల్ గ్రామాల్లో వరదకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జి మరియు పాడైన పంటలను సంబంధిత అధికారులు మరియు నాయకులతో కలిసి మాజీ మంత్రి పరిశీలించారు. నిజామాబాద్ రూరల్లో పలు చెరువులు తెగడంతో బాల్కొండలోని కప్పలవాకు వరద ఉధృతి ఎక్కువై పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదించాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నష్టపోయిన వరి పంటకు, మొక్కజొన్న, సోయ పంటకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కామారెడ్డిలో భారీ వరదలకు ఇళ్లలోకి కొట్టుకొచ్చిన బురదను తొలగిస్తున్నారు. జేఆర్ కాలనీలోని ఇళ్లలో దాదాపు 10 ఫీట్ల వరకు పేరుకుపోయిన బురదను ఫైర్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పరిశీలించి క్లీన్ చేస్తున్నారు. ఇళ్లలోని సరుకులు మొత్తం తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చేసుకుంటున్నాము. నేను, మా ఆవిడ, మా అబ్బాయి. నివేదన సమయానికి ఒకటేసారి ఉధృతి వచ్చే వరకే ముగ్గురం కలిసి డోర్ పెట్టి పైకి వెళ్ళాం. అప్పటికి ఉధృతి విపరీతమైన ప్రవాహం వచ్చింది. బంగ్లా మీద ఎక్కినాం. కాలనీ అందరూ కూడా బంగ్లా మీదనే ఉన్నాం. ఈ పక్క చారు వాళ్ళు మంచినీళ్ళు ఇంకా పాయసం ఇస్తే తిన్నాం. ఆ రాత్రి పాపం పోలీసు వాళ్ళు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, షబ్బీర్ అలీ గారు, వారందరూ ప్రతి ఒక్కరు ఆ రోజు అందరూ నిలబడినారు. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. రాత్రి జేసీబీలో రోడ్డు దాటినాం. వస్తువులన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడే 1 గంట నుంచి 2 గంటల నుంచి కష్టపడితే కొన్నింటిని తీసుకొచ్చినాం. ఇంకా కొన్ని అక్కడనే ఉండిపోయినాయి, రావట్లేదు బురదలో. అయితే ఏమైందంటే వినాయక చవితి రోజు 10:30 నుంచి 11 మధ్యలో ఈ విపత్తు అంతా కూడా జరిగింది. కంప్లీట్గా అనుకోకుండా విత్ ఇన్ సెకండ్లలోనే మొత్తం కంప్లీట్గా 20 నిమిషాల్లోనే కాలనీ చుట్టుముట్టేసింది నీరంతా కూడా. ఈ అదృష్టవశాత్తు ఏంటంటే ఇది రాత్రి రాలేదు, ప్రాణాలతో బయటపడ్డాము. నెక్స్ట్ ఏంటంటే కట్టుబట్టలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్ని కూడా తీసేసుకొని అసలు కొందరు ఇళ్లలో ఆ పరిస్థితి కూడా లేకుండా అడుగు బయట పెట్టకుండా మొత్తం బంగ్లాల మీద ఉండిపోయేటటువంటి పరిస్థితి అయితే బిక్కుబిక్కుమంటూ చిన్న చిన్న పిల్లలు 11-12 గంటలు జల దిగ్బంధంలా బ్రతుకుతామో లేదో అనేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉండిపోవడం అనేటటువంటి జరిగింది. కారు పోయింది, బండ్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏం లేదు, మొత్తం ఏమేం మిగలలేదు. పిల్లలు వాళ్ళకేమైనా సాయం చేస్తే బాగుంటుంది. మీరే కోరుకుంటున్నాం సార్, మాకు ఏం లేదు, సాయం లేదు. ఇంత బాగా కాదు, కట్టుబట్టలే మేము ప్రాణాలు బతకాలన్నట్లు మేము పై ఎత్తున నిలబడ్డాము. 6 ఉంటాం. దయచేసి సాయం చేస్తే మాకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ 3 రోజులు వర్షంలో కురిసినటువంటి ఇంటి లోపల మొత్తం నిండి మేము పైన స్లాబ్ మీద ఫ్లోర్ లేక మొత్తం నిండిపోయి 12 గంటల దాకా మేము 11 గంటల నుంచి 4 గంటల వరకు వాహనాలు నిలబడ్డాం. కానీ ఎవరు కూడా ప్రభుత్వం వాళ్ళు కానీ ఎవరైనా మాకు స్పందించి ఇంతవరకు మాకు ఎక్కడ న్యాయం చేసినట్టు ఏం కనిపించలేదు. లాస్ట్ చివరిని మేము 11 గంటలకు మేము బయటకు చేయడం జరిగింది. ఇంటి లోపల ఏమి సామాను, వస్తువులు అన్నీ డ్యామేజ్, ఒక 10 లక్షల ఆస్తులు నష్టం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వైద్య సదుపాయాలు, ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు మంజీర పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. లేండి పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. సిర్పూరు టాక్లీ గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. 1000 ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను కామారెడ్డి జిల్లా డౌన్లీ మండల తహసీల్దార్ను. గత 3 రోజుల నుంచి మన జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డౌన్లీ మండలంలో కూడా కురిసిన భారీ వర్షాలతోటి మా మండలంలో ఉన్న అనేక గ్రామాల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా. అలాగే నిజాం సాగర్ వాటర్ వదలడం వల్ల కూడా మాకు గ్రామాలు చాలా ఎఫెక్ట్ గురైనాయి. ఈ గ్రామాలు ముఖ్యంగా సిర్పూరు, టాక్లీ, వేంగూరు, మాదనిప్పర్గా, ఎల్బూర, కుర్లా, ఈ విలేజ్లకు మొత్తం రాకపోకలే బంద్ అయిపోయినాయి.
అక్కడ నుంచి అక్కడ ఇళ్ళకు నీళ్లు చేరిన వాళ్ళను మేము ఈ డోంగ్లీలో ఒక రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రైమరీ స్కూల్లో గత 2 రోజుల నుంచి దాదాపు 150 మందిని ఇక్కడ పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మేము ఉదయం టీ నుంచి సాయంత్రం డిన్నర్ వరకు అన్నీ మేము అరేంజ్ చేసుకుంటూ. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గుండా భారీగా వరద వస్తుండటంతో బాసర వద్ద గోదావరి ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. బాసర బ్రిడ్జికి 10 ఫీట్ల క్రింద నుండి ప్రవహిస్తూ గోదావరి భయపెడుతుంది. బ్యాక్ వాటర్తో రైతుల పంట పొలాలు నది జలాలతో నిండిపోయి చెరువుల్లో దర్శనమిస్తున్నాయి. గోదావరి ఘాటు నీట మునిగాయి. బాసర రైల్వే స్టేషన్, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమీపం వరకు నది జలాలు చేరుకున్నాయి. రోడ్లు జలమయం కావడంతో బాసర నుండి పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా బైంస మండలంలో సీరాల, ఇలేగం గ్రామాల మధ్యలో ఉన్న చెరువు అలుగు తెగిపోవడంతో వరద నీరు పంట చేలలోకి చేరుతుంది. ఎగువ భాగం నుంచి భారీగా వరద నీరు చెరువులోకి రావడంతో అలుగు తెగిపోయింది. దీంతో చెరువు ఆయకట్టు కింద ఉన్న వందలాది ఎకరాలు నీట మునిగాయి. పత్తి, సోయా ఇతర పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. మాట్లాడుతున్నాము. ఇలాగా మా డ్యామ్ ఉంది ముందట, దాని నుంచి నీళ్లు వార్తలేవు, కిందికి రైతలేవు. దాని గురించి ఇక్కడ కట్ట కూడా పైన సరి డ్యామ్ తగినప్పుడు తెగిపోయింది. ఆ కట్ట కూడా కట్టలేదు. దాని గురించో దేని గురించి అర్థం అయితలేదు. చేతి మొత్తం నాశనం అయిపోతున్నది. మళ్ళా పంట సోయా, మొత్తం సోయా, మామిడి చెట్లు, సిద్ధిపత చెట్లు, జామ చెట్లు ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ ఏ చెట్లు ఉంటలేవు, ఏ చెట్లు అయితలేవు, అన్నీ పడిపోతున్నాయి. ఎట్లా చేయాలా, మేము ఇప్పుడు ఎట్లా బతకాలా? పంటనంతా నాశనం అయిపోయినా అక్కడ ఏమిటితోటి చేసుకొని ఏమిటితోటి ఉండాలా? ఇప్పుడు శిలారం ఎంత పంట వేసారు? 10 బీగాలు ఉంది. మొత్తం సోయాలు తినం. సోయా అంతా నీళ్ళతో కొక్కపోతున్నది. ఒక ఇట్టువి రాదు. ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలా? భూమి అంతా నాశనం అయిపోతుంది. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రముఖ పర్యాటక కేంద్రాలైన ములుగు జిల్లా రామప్ప సరస్సుకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. రామప్ప సరస్సు పూర్తి నీటిమట్టం 35 అడుగులు కాగా 32 అడుగులకు నీటిమట్టం చేరుకుని జలకళ సంతరించుకుంది. లక్నవరం సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 33 అడుగులు కాగా పూర్తి స్థాయిలో నిండి మత్తడి పోస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులను ఈ రంగాల్లో సాధిస్తామని పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్కు ఆయన హాజరయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాలను లాభదాయకంగా, సుస్థిరంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. Once we used to supply total rice for the nation, rice bowl of India, that is Andhra Pradesh. After Punjab, Andhra Pradesh was used to mention rice surplus. And also today, mango, banana, chili, turmeric, shrimp, palm oil, coffee, you name anything, even pepper, everything we are producing, even cocoa, everything we are producing here today. At the same time, Andhra Pradesh
we are number 1 in aqua, and also we are number 1 in egg production. So many areas in meat, just now 50th place, 10.41% we are producing from Andhra Pradesh. As on today, world-class food processing ecosystem we are having, 9 integrated food parks. You can, some of the parks we are having plug and play. You can come and start your operations immediately. That is the system we are working. బద్వేల్ను అన్నమయ్య జిల్లాలో కలుపుదంటూ విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మానవహారంగా ఏర్పడి స్థానికంగా ఆందోళన చేపట్టాయి. బద్వేలు కేంద్రంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతమైన బద్వేల్ను దూరంగా ఉన్న అన్నమయ్య జిల్లాలో కలిపితే ఒప్పుకోబోమని వైసీపీ నేత విశ్వనాథ్ రెడ్డి హెచ్చరించారు. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు బద్వేల్ బస్తీ అవుతుందని చెప్పినందున ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రాన్ని చేయాలని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వందల సంవత్సరాల నుంచి అవినావ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంతో పరంగా కానీ, విద్యాపరంగా కానీ, రంగంతో పరంగా కానీ చాలా సంబంధం ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పునరుజ్జీవన భాగంగా రాజంపేట జిల్లాలో చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఏర్పడే పరిస్థితి ఒకవేళ కాదు కుదురుతూ ప్రభుత్వానికి టెక్నికల్ గా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడితే అప్పుడు బద్వేలు ప్రాంతాన్ని వీరభైనటువంటి వీరభైన స్వామి వారి నామకరణం మీద బద్వేలు ఏర్పాటు జిల్లా చేయగలిగితే నెల్లూరుకు పాటు కూడా సెంటర్ పాయింట్ అయినటువంటి బద్వేలు జిల్లా సేవ చేయగలిగితే కడప జిల్లాకు వందల సంవత్సరాల నుంచి అవినావ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంతో పరంగా కానీ, విద్యాపరంగా కానీ, రంగంతో పరంగా కానీ చాలా సంబంధం ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పునరుజ్జీవన భాగంగా రాజంపేట జిల్లాలో చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఏర్పడే పరిస్థితి ఒకవేళ కాదు కుదురుతూ ప్రభుత్వానికి టెక్నికల్ గా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడితే అప్పుడు బద్వేలు ప్రాంతాన్ని వీరభైనటువంటి వీరభైన స్వామి వారి నామకరణం మీద బద్వేలు ఏర్పాటు జిల్లా చేయగలిగితే నెల్లూరుకు పాటు కూడా సెంటర్ పాయింట్ అయినటువంటి బద్వేలు జిల్లా కూటమి ప్రభుత్వంలో టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు బుక్కరాయ సముద్రం ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. గత నెలలో ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం విషయంలో జరిగిన గొడవలో 5గురిని తొలగించారు. అయితే ఇటీవల ఎంపీ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించారు. దీంతో ఆగ్రహించిన మరో వర్గానికి చెందిన కూటమి నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి సొంత పార్టీలోనే తీవ్ర అవమానం ఎదుర్కొంటున్నామని 2 మెయిన్ కమిటీ సభ్యుల వర్గం పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. ఇందులో పవన్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కొని ఆయనను కాపాడారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. కోటమిరెడ్డి హత్యకు 5గురు రౌడీ షీటర్లు ప్రణాళిక రచించారు. హత్య చేస్తే భారీగా డబ్బు వస్తుందని వీడియోలో మాట్లాడుకున్నారు రౌడీ షీటర్లు. జగదీష్, మహేష్, వినీత్ హత్యకు ప్రణాళిక రచించారు. వీడియోపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు చెప్తామన్నారు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. రేపు పొద్దున చూసుకోండి. కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను. సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఊరట లభించింది.
తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేసింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రోడ్డు ప్రమాదంలో 2 మృతితో పాటు పలువురు గాయపడడానికి కారణమైన టీవీ నటుడు కయ్యూం అలియాస్ లోబోకు కోర్టు 1 ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆయనకు శిక్షణ విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పును వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరపున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం 1000 స్తంభాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప, లక్నవరం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ క్రమంలో వరంగల్ నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో రఘునాథ్పల్లి మండలం నిడిగొండ వద్ద లోబో డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని మేడే కుమార్, పెంబర్తి మನೆమ్మలు తీవ్ర గాయాలతో చనిపోయారు. కారు కూడా బోల్తపడడంతో లోబోతో పాటు బృంద సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో రఘునాథ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 2 మృతికి కారణమైన లోబోకు 1 ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్టు అధికారులు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ఆడ మగవారి మధ్య చిచ్చురేపిన పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. బొబ్బిలి నుండి విశాఖ వస్తున్న బస్సులో సీటు విషయంలో గొడవ జరిగింది. శ్రీశక్తి పథకం అమల్లోకి రావడంతో మహిళలు ఆర్టీసీలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారని, మగవారికి కూర్చునే వీలు లేకుండా పోతుందని గొడవ మొదలైంది. మాట పెరిగి ఓ మహిళ బస్సులోని ప్రయాణికుడిని కొట్టింది. దీంతో గంటపాటు బస్సులో యుద్ధం నడిచినంత పనైందని తోటి ప్రయాణికులు తెలిపారు. బస్సులో సీటు కోసం కొట్టుకోవడంతో ఇరు వర్గాలపై మానాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెడుతున్నారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. కుళ్ళిన గుడ్లు నాసిరకం భోజనం తింటే విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను మధ్యాహ్న భోజనం నిర్వాహకులను ప్రశ్నించక పొంతనలేని సమాధానం చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ చేశా కానీ పుట్టి విషయంలో మాత్రం నేను కూడా చెప్తాం మొత్తం కోడిగుడ్లు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ కథానాయకి ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఐశ్వర్య రాజేష్ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆమె అందరికీ సరదాగా సెల్ఫీలు ఇచ్చారు.
చూడండి. నేరుగా వచ్చాను మేడం. మాకు అలవాటు.